ఇది మీ పాత నగ, ఇదిగో మీ కొత్త నగ. మీ పాత నగలిస్తే చాలు, దీనిపైన నయా పైసా ఇవ్వాల్సిన పనిలేదు. ఈ మ్యాజిక్ మీ లలితలో మాత్రమే. లలిత అడ్వాన్స్ ప్లాన్. జూనియర్ ఎన్టీఆర్ గారు మీరు గతంలో మాట్లాడారు, నేను ఇందాకే అడుగుదాం అనుకున్నాను ఈ క్వశ్చన్ ని. జూనియర్ ఎన్టీఆర్ గారు మరి ఆయన రాజకీయాల్లోకి వస్తాడా, అధ్యక్షుడిగా పదవి తీసుకోబోతాడా, అసలు ఎలా ఉండబోతుంది సార్ ఆయన? అంటే ఆయన జాతకంలో రాజకీయ జీవితం ఏమైనా ఉంటుందా? ఉందా? డెఫినెట్ గా ఉంటుంది, డెఫినెట్ గా ఉంది. ఎలా అంటే ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యామిలీని చూడు, జెనెటికల్ గా నువ్వు అంతగా కొద్దో గొప్ప ఇండైరెక్ట్ గా కానీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ రాజకీయాల్లో ఉన్నారు. ఒక్కసారి ఎన్టీఆర్ రక్తంలో వచ్చింది. బాలయ్య బాబు ఎమ్మెల్యే అయ్యాడు, హరికృష్ణ మినిస్టర్ చేశాడు, రోడ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్. మళ్ళీ ఇలా వాళ్ళ ఒక పాలసీ లోకేష్ మనవడే కదా, చంద్రబాబు నాయుడు గారిని పక్కన పెట్టి దట్స్ ఇస్ కాల్డ్ యాజ్ జీన్స్ అంటాం సైన్స్ లో, జ్యోతిషంలో భావాలు అంటాం. భరత్ గారు అంటే ఎన్టీఆర్ రక్తం వచ్చిన చోట ప్రతి చోట జూనియర్ ఎన్టీఆర్ కూడా వీళ్ళు అవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈయన ఏంటంటే తెలుగుదేశంలో ఈయనకి ఛాన్స్ ఎవరు, ఎందుకంటే లోకేష్ ఉన్నాడు కదా స్ట్రాంగ్ క్యాండిడేట్ అక్కడ. కాబట్టి అటువంటిప్పుడు ఆయన నిరాశపడ్డు. మామూలు ఆయన సొంత క్రేజ్ ఉంటుంది, ఎన్టీఆర్ మనవడు అనే క్రేజ్ ఉంటుంది, వేరే పార్టీ పెట్టుకుంటారు. పార్టీ పెట్టుకుని ఆయన క్యాలిబర్ ఆయన ప్రూవ్ చేసుకుని ఆయన కూడా సీఎం అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. చరిష్మా ఉండాలా, ఆ లెగసీ మెయింటైన్ చేయాలా. ఇప్పుడు చిరంజీవి గారు పార్టీ పెట్టారు, ప్రజారాజ్యం మూసేశారు అన్నారు. పవన్ కళ్యాణ్ దూసుకొని వచ్చాడు, గెలిచాడు, అయ్యాడు. అదే అనమాట నేను అనేది. ఆయన మినిస్టర్ గా చేశాడు చిరంజీవి, అదే లెగసీ అదే బ్లడ్ లో ఈయన కూడా వచ్చింది. దీన్ని భామము అంటారు జ్యోతిష్యంలో, దిస్ ఇస్ కాల్డ్ యాజ్ జీన్స్. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ ఖచ్చితంగా ఆయన సొంత ప్రతిభతో వీళ్ళు ఎలా రాణిస్తారు మరి. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి ఉన్నాడు కదా, కేటీఆర్ గారు హరీష్ రావు గారిని రానిచ్చారా, కేసీఆర్ గారు వాళ్ళ కొడుకున్నాడు కదా, కూతురుంది కదా. అలాగే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కొడుకునే రాణిస్తాడు, ఆయన జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు రాణిస్తాడు, తప్పని మనం కూడా అనకూడదు. ఆయన సొంత క్యాలిబర్, ఆయన అలాగనే నువ్వు పార్టీ పెట్టుకోవద్దు అని ఆపరు కదా, ఆపాలి లేరు ఎవరు. కాబట్టి ఆయన పెట్టుకుంటాడు, ఫ్యూచర్ లో ఆయన అవుతాడు కూడా. అంటే పార్టీ పెట్టే అవకాశం కనిపిస్తుంది. 100% పెడతాడమ్మా. ఆయన ఏం చదువుకోలేదా జూనియర్ ఎన్టీఆర్ కి? ఏం తెలియలేదా? సొంత పార్టీ సొంత పార్టీయే లింక్ టు టీడీపీ. ఇప్పుడు జగన్ పెట్టుకోలేదా లింక్ టు కాంగ్రెస్ అని? రాజీవ్ గాంధీ అదే ఇప్పుడు కాంగ్రెస్ పెట్టాడు, వైఎస్ఆర్ పార్టీ పెట్టాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ అని పెట్టాడు. ఈయన కూడా జూనియర్ ఎన్టీఆర్ ఏదో పెట్టుకుంటాడు, జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ అని ఏదో పెట్టుకుంటారు. అప్పుడు చూద్దాం మనం కూడా. సో నారా లోకేష్ గారు జాతకం ప్రకారంగా టీడీపీ పార్టీ అధ్యక్షుడు అవుతాడా? ఆయన జాతకం ప్రకారంగా ఎలా ఉండిపోతుంది ఆయన రాజకీయ జీవితం? ఎవరు ఆపేవాళ్ళు ఎవరున్నారు అసలు ఆయన్ని? ఆయన పార్టీ వాళ్ళది, వాళ్ళ డాడీది. ఆయన డెఫినెట్ గా ఈయన పార్టీ అధ్యక్షుడి కింద ఇప్పుడే చేస్తారు. మినిస్టర్ గా చేసుకున్నారు, వాళ్ళే పంచుకుంటున్నారుగా అధికారం. లోకేష్ గారికి ఇచ్చారు, పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారు, వాళ్ళ కుటుంబ సభ్యులకి, బయట వాళ్ళకి అందరికి ఇస్తున్నారు కదా. సో వాళ్ళ పార్టీ కాబట్టి ఆయన ప్రెసిడెంట్ అవుతాడు, బ్రహ్మాండంగా చేస్తాడు. ఆయన కూడా బాగానే చదువుకున్నాడుగా. అయితే చంద్రబాబు నాయుడు గారు అంత తెలివితేటలు లేకపోవచ్చు, ఆయన అంత చాణక్య నీతితో చేయలేకపోవచ్చు. ఆయన పందాలు ఆయన బాగానే చేస్తారు. సో ఇందాక మీరు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం ఇచ్చారు. సో ఫ్యూచర్ లో సీఎం అయ్యే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా జాతక ప్రకారంగా? చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఇందాక ముసలాయన అయిపోయారు అన్నారు. కంటిన్యూస్ 25 years పరిపాలన చేసినటువంటి జ్యోతి బసు ముసలోడు కాదా? నితీష్ ఆయన హైలీ ఎడ్యుకేటెడ్ సీఎం. ఆయన వార్ధక్యంలో ఉన్న వాళ్ళంతా ఉన్నారు. కాబట్టి వీళ్ళందరూ కూడా ముసలి గిసలి అని ఉండదు, మెచ్యూర్డ్ లీడర్. ఎంత వయసులో రాటు తేలిపోతే, ఎంత వయసులో ఏజ్డ్ వస్తే అంత మెచ్యూరిటీ అనేది వస్తుంది అనమాట. సో అలాగే పవన్ కళ్యాణ్ గారు సీఎం ఎలా అవుతారు? ఇప్పుడు ఇది రావడమే, డిప్యూటీ సీఎం రావడమే అభిమానుల భిక్ష, ఆంధ్ర ప్రజల భిక్ష. ఒక సినీ నటుడిని ఎన్టీఆర్ ని సెలెక్ట్ చేశారు. అప్పుడంటే కాంగ్రెస్ అదే ఆయనకి చాలా కష్టమైంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మీద కష్టం. కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఎమర్జెన్సీ పెట్టి ప్రజలందరినీ పట్టుకొని ఎమర్జెన్సీ తీసుకెళ్లిపోయి ఆపరేషన్లు చేసేసేవారు. ఫ్యామిలీ ప్లానింగ్, దొరికినట్టు తీసుకెళ్లి గవర్నమెంట్ హాస్పిటల్ వేసేసి కటింగ్ చేసేసి 150 రూపాయలు చేతిలో పెట్టేవారు. దొరికిన గవర్నమెంట్ ఎంప్లాయీని తీసుకెళ్లి జైల్లో పడేసేవారు. ఎమర్జెన్సీ అంటే డార్క్ డేస్ ఆఫ్ ఇండియా అంటారు. అటువంటి ఆవిడ మీద కక్ష కట్టి ఏం చేశారు? ఆ టైంలో వేరే ఆల్టర్నేటివ్ కోసం ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ టైంలో డాక్టర్ ఎన్టీ రామారావు గారు వచ్చారు. ఆయన మీద ప్రేమ, ఆయనంటే ఆయన చిన్నోడా, ఇప్పుడు కాదు అది 3 తరాల నుంచి ఒక రాముడి పాత్ర, ఒక కృష్ణుడి పాత్ర, ఒక భీముడి పాత్ర, ఇలా రకరకాల మామూలు సాంఘికలలో ఒక 4 తరాల జనం, 3 తరాల జనం అందరికీ ఆయన సుపరిచితుడు. కాబట్టి ఆయన మీద ప్రేమ, మన ఇంట్లో వాడు ఎంట్రీ వాడు అనుకుని అందరూ కలిసి వేశారు, ఆల్టర్నేటివ్ లేదని. అదే మరి చిరంజీవి గారి విషయంలో ఎందుకు రాలేదు, ఎందుకు వేసేయలేదు? అదే మరి పవన్ కళ్యాణ్ 10 సంవత్సరాల క్రితం ఎందుకు వేసేయలేదు? సినిమా వాళ్ళని తొందరగా నమ్మరు.
ఆ కాలంలో ఎంజీఆర్ నమ్మారంటే అది వేరు. ఆ టైప్ ఆఫ్ ఆయన కూడా చాలా సుదీర్ఘ కాలం పాటు చేశారు. అలాగే డాక్టర్ ఎన్టీ రామారావు ఆయన స్పెషల్ స్టైలే డిఫరెంట్. అవును. ఇప్పుడున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి సీఎం అయ్యే అవకాశాలు లేవు, ఫ్యూచర్ లో కూడా లేవు ప్రస్తుతానికైతే. అంటే దాని గురించి మళ్ళీ రాంగ్ రన్ అక్కల్లా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఉన్నాడు, ఆయన చెబితేనే కదమ్మా పవన్ కళ్యాణ్ ఓట్లేసింది. జనం ఏమంటున్నారు, టీడీపీ సపోర్ట్ లేకుండా ఉత్తి జనసేనకి వేసారా? మరి జనం వేసారా? కానీ ఇక్కడ జనసేన వల్ల పవన్ కళ్యాణ్ వల్ల టీడీపీకి ఓట్లు వచ్చాయని కూడా చెప్పడం జరిగింది. ప్రజల నాలుకలు 2 రకాలు ఉంటాయి వీళ్ళ, అటైతే ఇటు ఇటైతే అటు అంటారు. అభిమానులు, మెయిన్ పవన్ కళ్యాణ్ అభిమానులు ప్రశాంత్ కిషోర్ ని పక్కన పెట్టి ఆ స్ట్రాటజీతో మనం పిలిపించాం. ఏం మీరంతా ఐఐటీలో చదువుకోలేదా, ఎన్ఐటీలో చదువుకోలేదా, ఇంజనీరింగ్ చదవలేదా? ప్రశాంత్ కిషోర్ కి ప్యాకేజీలు ఇచ్చి ఆయన కూడా మీలాంటి ఇంజనీర్లను హైర్ చేసుకునే బాబు రావాలి, జగన్ పోవాలి, లేదా జగన్ రావాలి, బాయ్ బాయ్ బాబు, ఇలాంటి స్లోగన్స్ మీరు ఇవ్వలేరా అని చెబితే అప్పుడు గత 10 సంవత్సరాల క్రితం కన్వర్ట్ సినీ అభిమానాన్ని సినీ అభిమానంగానే ఉంచుకొని ఓట్లుగా కన్వర్ట్ చేసుకోలేకపోయినటువంటి జనం ఏం చేశారు, ఇప్పుడు ఓట్లుగా కన్వర్ట్ చేశారు. ఇది ఎప్పటికైనా ప్రజల అభిమానులు, పవన్ కళ్యాణ్ అభిమానుల గొప్పతనం అది. కాబట్టి ఇక్కడ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు వల్ల పవన్ వచ్చాడు, పవన్ వల్ల చంద్రబాబు నాయుడు వచ్చాడు. రెసిప్రొకేషన్. ఒకళ్ళు వన్ సైడ్ లవ్ ఉండకూడదు కదమ్మా, ఇద్దరు ప్రేమించుకోవాలా. ఈ కూటమి ఏర్పడింది కాబట్టి ఈ రోజు ఫస్ట్ అసలు కూటమి పెడితేనే వస్తారని చెప్పిందే మనం. 2 పార్టీలు వస్తే కుదరదు. చంద్రబాబు నాయుడు పవన్ వస్తున్నంత మాత్రాన్ని సరిపోదు, యూ హ్యావ్ టు బీజేపీని కూడా కలుపుకోవాలా అని చెప్పి అప్పుడు మాత్రమే వస్తుందని చెప్పాం. అలాగే వాళ్ళు అయ్యారు. ఎందుకంటే వాళ్ళ వెనకాల ఐఏఎస్లు ఉంటారు, ఐపీఎస్లు ఉంటారు, చదువుకునే వాళ్ళు ఉంటారు, మీలాంటి స్టూడెంట్స్ ఉంటారు. అండ్ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్, జగన్ అందరూ చదువుకున్నారు కాబట్టి వీళ్ళందరూ కూడా మెచ్యూర్డ్ మైండ్స్. వాళ్ళ పిల్లలు చదువుకోలేదా? ఉపాసనారెడ్డి నా శిష్యురాలే చదువుకోలేదా? లేకపోతే ఈ బ్రాహ్మణి చదువుకోలేదా? వాళ్ళ ఐడియాస్ మనకులాగే ఉంటాయి కదా, ప్రజలే కాదు. కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి టఫ్ కాంపిటీషన్. ఎందుకంటే జగన్ అప్పుడే అయిపోలేదు, మళ్ళీ లేస్తారు ప్రజలకంతా. డెఫినెట్ గా ఇప్పుడు పులి ఏం చేస్తుంది, 2 అడుగులు వెనక్కేస్తే మళ్ళీ ముందుకెళ్తుంది. అలా ఇదే ప్రజలు మారతారు. మారకపోవచ్చు, వదిలేసే. లేకపోతే పవన్ కళ్యాణ్ మీద ఇప్పుడు గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళ మీద వ్యతిరేకత అనేది కంపల్సరీ 5 సంవత్సరాలు వస్తుంది. మరి నాకు కావాలి జగన్ అని మీద పెట్టుకున్నారు, 5 సంవత్సరాలు దించేశారు. అలాగే ఉండాలని ప్రజల నిర్ణయాలు ఇప్పుడు సేమ్ ఉండవు. బాగా పరిపాలన చేస్తే అవుతాయి, బాగా పరిపాలన చేస్తే కంటిన్యూ చేయొచ్చు. మరి లోకేష్ ఏమైపోతాడు పవన్ కళ్యాణ్ గారికి ఇస్తే? మరి జూనియర్ ఎన్టీఆర్ కాసు కూర్చున్నాడు, ఆయన నేను సీఎం అవ్వాలని ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది. ఆయన వేరేగా పార్టీ పెట్టుకుని వస్తారు. జాతక ప్రకారంగా ఈ 5 ఏళ్ళు పవన్ కళ్యాణ్ గారికి ఎలా ఉండబోతుంది? అయితే ఆల్రెడీ నడుస్తుంది కదమ్మా బ్రహ్మాండంగా. నెంబర్ 1 లో చంద్రబాబు నాయుడు. ఏముండవు ప్రాబ్లమ్స్. పవన్ కళ్యాణ్ ఇస్ వెరీ ఇంటెలిజెంట్, అద్భుతంగా చేస్తాడు. కాకపోతే వీళ్ళిద్దరు హీరోయిజం ఎప్పుడు బయటపడుతుందంటే అక్కడ మోడీ గారిని ఒప్పించి ఎక్కువ ప్యాకేజ్ తేవాలా, డబ్బులు తేవాలా, ఆ పోలవరాన్ని నిర్మించాలా. కేవలం అధికారాన్ని అనుభవించడమే కాదు, వాళ్ళు ప్యాకేజ్ తేవాలా, డబ్బులు ఇవ్వాలా. ప్రజలదేముంది, తెచ్చేస్తారు, చేసేస్తారు అని చెప్తారు. తేవాలా, ఫస్ట్ నిలదీసి అడగగలగాల నిర్మోహమాటంగా. తెచ్చినప్పుడు పోలవరం పూర్తవుతుంది, అమరావతి పూర్తవుతుంది, వైజాగ్ డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ ని కూడా సేమ్ పాలసీస్ ని కంటిన్యూ చేయాలా. ఒక సీఎం ఒకడొస్తాడు అమరావతి అంటాడు, ఇంకో సీఎం వస్తాడు రాయలసీమ అంటాడు, లేకపోతే వైజాగ్ అంటాడు, మళ్ళీ ఈ సీఎం వచ్చి మళ్ళీ అమరావతి బ్యాక్ టు పెవిలియన్ అన్నట్టు చేయడానికి కుదరదు. ఒక ప్రజలకు మీరు ఏం చేస్తున్నారు, ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారు. మొత్తం డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవరే చేస్తావో, లేకపోతే ఒకే చోట సెంట్రలైజ్ చేసి నువ్వు చేస్తావో, రాజధానిని అందించగలుగుతావా, పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయగలుగుతావా? మోడీ నెక్స్ట్ టైం కి ఉండాలని లేదు, రాహుల్ గాంధీ తోసుకొచ్చేస్తున్నాడు, ఈజ్ పెనిట్రేటింగ్. ఎందుకంటే ఇప్పుడు ఓట్లు పెరిగిపోయినాయి. సో ఎవ్రీ రాజకీయం అనేది ఎప్పుడు కూడా ఒకలాగా ఉండదు, దూసుకొని అందరూ అన్ని పార్టీలు. ఆ సీఎం పోస్ట్ లో ఉన్న ఆ అందం అలాంటిది. మామూలు ఎమ్మెల్యేలకి వస్తుందని ఛాన్స్ ఉంటే ట్రై చేయరా? వాళ్ళు ట్రై చేసేస్తారు. చంద్రబాబు జాతక ప్రకారంగా ఈ 5 ఏళ్లలో ఆయన పాలన పూర్తిగా ముఖ్యమంత్రిగా చేస్తారా, లేకపోతే మధ్యలో దిగే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? 100% పర్ఫెక్ట్ గా చేస్తాడు ఆయన. దిగిపోయే సమస్య. అంటే కొంతమంది ఏమన్నారంటే సార్, అంటే ఇప్పటికే ఆయన ఆల్రెడీ ఏజ్డ్, సో ఈ 2 years తర్వాత కొంచెం ఏమైనా హెల్త్ ఇష్యూస్ రావచ్చు, అలాంటివి ఏమైనా వస్తే ఆ పొజిషన్ కి లోకేష్ వస్తారని కొన్ని వినిపిస్తున్నాయి. మరి దాని గురించి మీరు? అది తప్పుడు వాదన. చంద్రబాబు నాయుడు గారు చాలా డిసిప్లిన్ పర్సన్. ఆయన ఏజ్ చాలా పర్ఫెక్ట్. ముసలోడు అని నవ్వించినందుకు, గేలి చేసినందుకు ఆయన కుర్రోడి కంటే వేగంగా వెళ్లి
అధికారాన్ని చేజిక్కించుకున్నాడు క్యాన్వాసింగ్ లో వాటిలో ఉపన్యాసాల్లో. అండ్ ఇస్ అ వెరీ సెల్ఫ్ డిసిప్లిన్. నాకు ఆయనతో అనుబంధం ఉంది రైట్. కాబట్టి ఆయన ఏ ఫుడ్ కూడా జగన్ గారు కానీ వీళ్ళ కానీ మనం తినేస్తాం. యూనిక్ ఫుడ్ తింటుంటారు. అంబానీ, ముఖేష్ అంబానీ వాళ్ళ పిన్ని కొడుకు సుశీల్ గోయంకా తాడేపల్లిగూడెం ఫ్యాక్టరీ ఓనర్, ఫుడ్ ఫ్యాట్స్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్. అండ్ నెక్స్ట్ ఆఫ్రికాలో, సౌత్ ఆఫ్రికాలో ఘనా అన్న ఊర్లో కూడా వాళ్ళు స్టార్ట్ చేశారు. వీళ్ళందరితో మేము భోజనాలు, మా గురువుగారు ఆశ్రమానికి వస్తారు, ఆనంద్ మార్గ ఆశ్రమానికి. ముఖేష్ అంబానీ వీళ్ళ లైఫ్ స్టైల్ నాకు తెలుసు. వీళ్ళంతా ఏం తింటారో తెలుసా? వీళ్ళంతా ఇంత రైసు, ఒక రోటీ, ఇంత స్ప్రౌట్స్, ఈ ధాన్యాలు ఇవే తింటారు. ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటారు. రైట్. చంద్రబాబు నాయుడు గారైనా వీళ్ళైనా జగన్ అయినా హెల్త్ కాన్షియస్నెస్. అమ్మో మనం చచ్చిపోతే నెక్స్ట్ సీఎం పోస్ట్ ఎవరు చేస్తారు? అధికారం అంటే వాళ్ళకి పిచ్చి. కాబట్టి ఏదో చేయాలి సమాజానికనే ఇద్దరికీ ఉంది. కాబట్టి అందువలన చంద్రబాబు నాయుడు గారికి అనారోగ్యం వచ్చే సమస్య లేదు జాతకపరంగా. ఆయన ముందుకు దూసుకెళ్ళిపోతాడు, ఇంకా కుర్రోళ్ళకి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ రెండవది ఏంటంటే ఈ యొక్క ఆంధ్రదేశాన్ని ప్రగతి మార్గంలోకి తీసుకెళ్తాడు. అండ్ హీఈస్ సో బ్రాడ్ మైండెడ్. ఆయన ఎంత బ్రాడ్ మైండ్ అంటే జగన్ గారిని కూడా సలహాలు ఇవ్వమని అడుగుతున్నారు. అలాగే జగన్ గారు కూడా చాలా బ్రాడ్ మైండ్. ఆయన కక్షలు, కార్పణ్యాలు ఇలాంటివి ఏమి ఉండవు. అదంతా అలా చేసుకుంటే వెంటనే దిగిపోతారు. ఇప్పుడు కక్ష ధోరణులతో వాళ్ళు చేశారని అంటున్నారు కొంతమంది ఎమ్మెల్యేలు, తిట్టేవారని, బూతులు తిట్టేవారని దిగిపోయారని వీళ్ళే అంటున్నారు. వీళ్ళు కూడా అలాగే చేస్తే వీళ్ళని కూడా దించబడేస్తారు. ప్రజలే ఫైనల్. నో చంద్రబాబు నాయుడు, నో జగన్, నో పవన్. ప్రజలే ఫైనల్. గురుగారు, మళ్ళీ జగన్ సీఎం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఉండొచ్చా, ఉండకపోవచ్చా? ఎందుకుండదమ్మా? చరిత్ర హిస్టరీ రిపీట్స్ అని ఎందుకన్నారు? హిస్టరీలో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయారు, మళ్ళీ ఇంకేముంది, పార్టీ అయిపోయింది, టీడీపీ రాదు, భూస్థాపితం చేసేసాడు జగన్ అన్నారు. లేదన్నారు, భూస్థాపితం అన్నారు. వాళ్ళు కొడాలి నాని గారు, రోజా గారు, తర్వాత వల్లభనేని వంశీ, వీళ్ళంతా పేర్ని నాని, వీళ్ళంతా వాళ్ళ స్టైల్లో వాళ్ళు పార్టీ అయిపోయినట్టు చెప్పారు. మరి మళ్ళీ బాల్ తిరిగి రాలేదా? సో దేర్ ఇస్ ఎవ్రీ ఈక్వల్ ఛాన్స్ ఫర్ జగన్ అగైన్ టు కమ్ బ్యాక్ అండ్ టు కాంకర్ ద పవర్. రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ. డోంట్ అండర్ ఎస్టిమేట్ జగన్. ఎందుకనంటే జగన్ కి వ్యతిరేకమైన వాళ్ళు చెప్పొచ్చు ఏంటి, రాడు 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 అని. ఈ వ్యతిరేకతలు చంద్రబాబు నాయుడు ఏమన్నా వీళ్ళకి చుట్టమా? జగన్ ఏమన్నా వీళ్ళకి చుట్టమా? ఆయన ఏమన్నా వీళ్ళకి పెట్టిన స్కీమ్లు ఆయన క్యాన్సిల్ చేశాడా? ఈయన పెట్టిన స్కీమ్లు ఆయన ఏమన్నా క్యాన్సిల్ చేశాడా? అయ్యే ఉండవు. గవర్నమెంట్ సిస్టమ్ కున్న పవర్ అది. ఐఏఎస్లు ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు, వీళ్ళు వాళ్ళు పరిపాలనలో అందరు ఆఫీసర్స్ ఉన్నారు. చిన్న సైజ్ అటెండర్ ను కూడా ఆఫీసర్ అంటాం మనం. అటెండర్ ఆఫీసర్ స్థాయి నుంచి ఒక ఐపీఎస్ ఆఫీసర్ వరకు, ఐఏఎస్ ఆఫీసర్ వరకు ప్రభుత్వ వ్యవస్థని పరిరక్షించుకుంటూ కాపాడుకుంటూ వస్తున్నారు. వీళ్ళంతా చేతకానోళ్ళ. ఈ సీఎంలు మాత్రమే చేస్తారా? వెళ్ళి సీఎంలు, మినిస్టర్లు మాత్రమే ఏం చేయరు. వీళ్ళు లేకపోతే అసలైనటువంటి వాళ్ళు, వీళ్ళ పరిపాలన మార్చేవాళ్ళు, వీళ్ళు కావాలనుకున్నది చేయగలిగేటటువంటి వాళ్ళు, వీళ్ళ యొక్క దయా భిక్షల మీద ప్రజల జీవితం ఆధారపడి ఉంటుంది. గవర్నమెంట్ ఎంప్లాయీ భిక్ష మీద ఉంటుంది. అదే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ని జగన్ గారు వ్యతిరేకం చేసుకున్నారు. స్ట్రిక్ట్ గా ఉండమంటే వ్యతిరేకం అవుతారు వీళ్ళు. చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకం చేసుకున్నారు. మళ్ళీ ఆ పార్టీ కాకుండా ఈ పార్టీని గెలిపిస్తారు, ఈ పార్టీని కాకుండా ఆ పార్టీని గెలిపిస్తారు. ఇదంతా ఒక ప్రవాహం. కాబట్టి కరుడుగట్టినటువంటి తీవ్రవాదం లాగా, కరుడుగట్టినటువంటి అభిమానులు, మేము రెడ్లం, మేము చౌదరీస్, ఇవన్నీ నడవవు. ఎందుకనంటే అందరూ ఓట్లేస్తేనే వస్తాయి. అలా చిత్రీకరించారు. చౌదరీస్ అంతా తెలుగుదేశానికి వేస్తారని, చౌదరీస్ రెడ్లు చంద్రబాబు నాయుడుకి, ఆయనకి జగన్ వేస్తేనే గెలిచాడు ఎన్టీఆర్. అలాగే ఆ రెడ్డిస్ వచ్చి చంద్రబాబు నాయుడుకి వేసిన వాళ్ళు ఉన్నారు.